మెరుపు కలలు మెరుపు కలలు. నిన్ను నమ్మడం కన్నా నా జాగ్రత్తలో నేనుండటం మంచిదని అర్థమైంది. పద, ఇంటికి వెళ్దాం. బాను, నా భయాన్ని అర్థం చేసుకో. నా మాట విను. పూజకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అరగంట నువ్వు ఓపికగా ఉంటే పూజ పూర్తవుతుంది. నేను నీకు మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వు నాకు, నా కుటుంబానికి, నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తుంటే దానికి నేను కోఆపరేట్ చేసేదానిలా కనిపిస్తున్నానా? నేను మీకు అన్యాయం చెయ్యాలని చూడటం ఏంటి భాను? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి కాకపోతే ఏంటి? నీ కొడుకుని నా కూతురు మెళ్ళలో తాళి కట్టేలా చేసి నా కూతుర్ని నీ ఇంటి బానిసలా తీసుకెళ్లి నా మీద పగ తీర్చుకోవాలన్న కోరిక తీరనివ్వను. ఇంకా చూస్తున్నావేంటి? పదింటికెళ్దాం. అది కాదమ్మా, ఈ పూజ జరగకపోతే ఆయన ప్రాణాలకి ప్రమాదం అంట. అందుకే నేను వచ్చానమ్మా. దయచేసి ఈ ఒక్క పూజకి ఒప్పుకోమ్మా. తర్వాత నువ్వేం చెప్తే అది చేస్తాను. ఓహో, నువ్వు కావాలనే వచ్చావన్నమాట. ఇప్పుడు నేను ఈ గుడికి రాకపోయుంటే నువ్వు వాడితో కూర్చుని పూజ జరిపించి నల్లపూసలెక్కించుకొనొచ్చి ఏవీ తెలియని దానిలా నా ముందు నాటకాలాడేదానివన్నమాట. నన్ను మోసం చేయటానికి నువ్వు డిసైడ్ అయ్యావు, అంతే కదా? అమ్మా, నేను నిన్ను మోసం చేయడం ఏంటి? ఇది మోసం కాకపోతే ఇంకేంటి? ఏం మాట్లాడుతున్నావు భాను? నువ్వు నోరు మూస్తావా? నేను నీతో మాట్లాడడం లేదు, నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను. నా కూతురికి మాయ మాటలు చెప్పి ఇక్కడి వరకు రప్పించగలిగారు, కానీ పూజ మాత్రం జరిపించలేరు. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నువ్వు నిలబడటానికి వీల్లేదు. పద, వెళ్ళిపోదాం. రా. అమ్మా బాను, చెప్పేది విను. సమయం తీసుకెళ్లొద్దు. ఇప్పుడు గనక ఈ పూజ జరిపించకపోతే నా కొడుకు నాకు దక్కడు. దయచేసి పరిస్థితుల్ని అర్థం చేసుకోబాను. ప్లీజ్ అమ్మా, పూజ చేయడమే కదా. అమ్మా ప్లీజ్, దయచేసి నా మాట విను బాను. నీ కాళ్ళ పట్టుకుంటాను. అత్తయ్య, ఈ పూజ జరిగేలా చేసి నా కొడుకు ప్రాణం నిలబెట్టు. ఒక తల్లిగా నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. బాను, నా మాట విను బాను, నా మాట విను బాను. నువ్వు నా కాళ్ల మీద పడి ఏడ్చినంత మాత్రాన నా మనసు కరిగిపోయి నీ మాటలకి లొంగిపోయి సంయుక్తని నీ కొడుకు పక్కన కూర్చోబెట్టి పూజ జరిపిస్తాననుకుంటున్నావా? అది జరగని పని. బాను, మర్యాదగా నా కడ్డు తప్పుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అలా అనకు బాను. బాను, నువ్వేం చేసినా సరే బాను, ఈరోజు పూజ జరగాల్సిందే. ఇప్పుడు నువ్వు వడ్డు తప్పుకోకపోతే నిన్ను చంపైనా సరే నేను సంయుక్తని తీసుకెళ్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా బాను, అమ్మా వద్దు ప్లీజ్. తప్పుకో. అమ్మా వద్దు. బాను, బాను, ఆగు బాను. నా మాట విను. మాట విను. అమ్మా. సార్ 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 వాసు సార్ సార్ లేవండి సార్. అయ్యో వాసు,
సార్ వాసు సార్ వాసు లేవరా మేడం అయ్యో. సార్ కింద పడిపోయారు మేడం పడిపోయారు మేడం వాసు మేడం ఒరే సార్ ఒరే సార్ లేవరా లేవండి వాసు. సార్ సార్ ఒరే సార్ లేవరా లేవండి వాసు. సార్ ఒరే మేడం వాసు. చూడండి మేడం సార్ లేవండి సార్ వాసు వాసు ఏంట్రా? అయ్యో లే బాబా. వాసు వాసు నేను ఈ పూజ జరగకూడదు అని ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా నా మొహం మీద పసుపు కుంకాలు కొట్టి నన్ను తప్పించుకొని లోపలికి వెళ్తుందా? ఇప్పుడే వెళ్ళి ఆ నల్లపూసల తంతు ఎలా జరిపిస్తుందో చూస్తాను. పదండి. మేడం 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 మీరు పూజ జరగకుండా చేయాలని ఎన్ని రాక్షస ప్రయత్నాలు చేసినా ఏం చేయలేకపోయారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? తల తిరుగుతుందా? అంటే అది కాదు మేడం, మీరు రాహుల్ గారు చక్రీబాబుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వలేదని చెప్తున్నాను మేడం. అదేంటి, రాహుల్ చక్రీలు సంయుక్త సంగీతలను ఆపలేదా? అయ్యో మేడం, మీ మొహానికి సత్తే అదే మేడం, మీ మొహం మీద పసుపు కుంకుమలే కొట్టింది. వాళ్లకు రక్తం కనిపించేలా వాయించి ప్రాణభయంతో పారిపోయేలా చేశారు. మేడం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మేడం. చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నా ముందే నా శత్రువుల్ని పొగుడుతావా? చంపేస్తా నిన్ను. పదండి, ముందు వెళ్ళి ఆ పూజను ఆపుదాం. మీరంతా శ్రమ పడక్కర్లేదు మేడం. ఏం మాట్లాడుతున్నావురా? అవును మేడం, ఆ భానుమతి గారు వచ్చి లోపలున్నారు. ఆవిడుండగా ఆ పూజ జరగడం జరగని పని మేడం. అయితే సరైన సమయానికే భానుమతి ఇక్కడికి వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఆ భానుమతి కంట్లో పడితే ఆ విమలమ్మ భానుమతులు ఒకటవుతారు. అప్పుడు నేను వాళ్ళని ఎదుర్కోవటం ఇంకా కష్టమవుతుంది. ఎలాగూ భానుమతి ఆ పూజ జరగనివ్వదు కాబట్టి నేను ఆ భానుమతి కంట్లో పడకుండా జారుకోవటమే బెటర్. మీరంతా వెళ్ళిపోండి. కార్తీ, హ్మ్.
అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? ఎందుకు ఇలా దిగజారిపోయావు? వీళ్ళెంత దుర్మార్గులో నీకెంత చెప్పినా అర్థం కావడం లేదా? లేక పిచ్చి కనిపట్టిందా? నా కుటుంబాన్ని వదిలి నా కన్న వాళ్ల ప్రేమని కాదనుకుని ఎన్నో ఆశలతో మీ నాన్న వెంట నేను అడుగు పెట్టిన క్షణం నుంచి నన్ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. సూటిపోటి మాటలతో అనుక్షణం నన్ను చిత్రవద చేశారు. అక్కడి నుంచి మా బతుకు మేం బతకడానికి బయటకొస్తే కనీసం మేం బతుకున్నామో చచ్చామో పట్టించుకోకుండా మా పేదరికాన్ని చూసి నవ్వుకోవడానికి మాత్రమే వచ్చే ఈ మనుషులు నీ నాన్న కష్టంతో ఉన్నతమైన స్థానానికి రాగానే బెల్లం చుట్టూ ఈగల్లా మన చుట్టూ వాలిపోయారు. ఒక్కసారి అడుగు పెట్టి నీ నాన్నని ప్రాణాలతో లేకుండా చేసింది దేవుడా. ఆయన పోగానే నీ ముందు మంచిదానిలా నటించి నిన్ను తన ఇంటి కోడల్ని చేసుకుని నన్ను సాధిద్దామనుకుంది. నువ్వందుకు అవకాశం ఇవ్వకపోయేసరికి బలవంతంగా తాళి కట్టి నిన్ను పశువులా ఆ ఇంట్లో కట్టేసుకోవాలని చూశారు. ఇప్పుడు ఈ నల్లపూసల తంతు పేరుతో నా నుంచి నిన్ను దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకో సంయు. పదం, మనం వెళ్ళిపోదాం. ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోదాం. ఇక్కడుంటే వీళ్ళు మనల్ని బతకనివ్వరు. పద. సమయు, అమ్మా, 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ నాకు అత్తయ్య వాళ్ళు పరిచయం అయిన దగ్గర నుండి అత్తయ్య గాని ఆయన గాని మన కోసం, మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూనే ఉన్నారు. మన రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇవ్వడం దగ్గర నుంచి మిమ్మల్ని ఆ రాహుల్ ప్లాన్ చేసి అరెస్ట్ చేస్తే తన చేయని నేరాన్ని తన మీద వేసుకుని మిమ్మల్ని జైలుకు వెళ్లకుండా కాపాడాడు. అదంతా నాటకం సమయు. నీకెందుకు అర్థం కావడం లేదు? నువ్వెందుకు నా మాట వింటం లేదు? నాటకమే కావచ్చమ్మా, నన్ను కాదనడం లేదు. కానీ అతను నా కోసం కత్తిపోట్లు భరించాడు. నన్ను కాపాడి అతను కదలలేని స్థితికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ నల్లపూసల తంతు జరిపించకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం అని బామ్మగారు, అత్తయ్య గారు అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జరిగిన పాత విషయాలని మనసులో పెట్టుకుని ఈ పూజ జరగకుండా చేస్తే రేపు ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా, క్షమించుకోలేను. పైనున్న నాన్న కూడా నన్ను క్షమించాడు. అందుకే ఈ పూజకి నువ్వు ఒప్పుకోమ్మా. మాటలు బాగా నేర్చావు సంయు. కాదు కాదు, వీళ్ళు నిన్ను మార్చేశారు. చనిపోయిన మీ నాన్న క్షమించాడు అని ఆలోచిస్తున్నావే కాని బతికున్న నా మాటకి విలువ లేదా? చూడు,
నా మాట విని నాతో పాటు వస్తే నా కూతురిగా నీకు తోడుగా ఉంటాను. లేదంటే అసలు నాకు కూతురే లేదనుకుంటాను. నిర్ణయం నీదే. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? నేనే తప్పు చేయడం లేదమ్మా. నా వల్ల ఒక వ్యక్తికి ప్రమాదం జరిగితే అతను నా ప్రమాదం నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావన్నది నాకు ముఖ్యం కాదు, ఎవరికి చేస్తున్నావనేదే ముఖ్యం. నేను మనకి సాయం చేసి నా కోసం చావంచుల వరకు వెళ్ళొచ్చి ఇప్పుడు కనీసం కదలేని మనిషికి సాయం చేస్తున్నానమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకున్నాను సంయుక్త. నీ గురించి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నువ్వు కూడా నన్ను నమ్మించి మోసం చేశావు. నీ వెంటే ఉంటానమ్మా అని ఇప్పుడు నువ్వు వీళ్ళ పక్కకి చేరిపోయావు. అప్పటికి సౌందర్యం నీ నక్క బుద్ధి గురించి చెప్తూనే ఉన్నా నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు 3 కూతుళ్ళు కాదు, 2 కూతుళ్ళు. నా 2వ కూతురు సంయుక్త ఈ క్షణం ఇక్కడే చచ్చిపోయింది. బాను, ఏం మాట్లాడుతున్నావు? నీకే నువ్వు మాట్లాడకు. నన్ను సాధించడానికి నువ్వు చేసిన ప్రయత్నంలో నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. నువ్వైనా వస్తావా, ఎక్కడే ఉంటావా? అమ్మా 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 వెళ్ళిపోవద్దమ్మా. బాను, ఏంటమ్మా సమయం, ఏం జరుగుతుంది? అమ్మకి తెలిస్తే ఏం జరుగుతుంది అనుకున్నాను, అదే జరుగుతుంది అత్తయ్య. మీరు పూజని జరిపించండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. శ్రీమన్మహాగణాధిపతే నమః. వనదేవతాయై నమో నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతి. తల్లి బిడ్డలను విడదీస్తూ ఇప్పుడు ఈ పూజ జరిపించడం అవసరం లేదమ్మా.
తనని తీసుకెళ్లి ఇంట్లో దింపేసి అత్తయ్యని క్షమించమని అడిగిరండి. వెళ్ళండమ్మా. ఒరే వాసు, ఈ రోజు నల్లపూసల తంతు జరగాల్సిందే. మనుషుల మధ్య అపార్థాలు ఒకరినొకరు అర్థం చేసుకున్న రోజు తొలగిపోతాయిరా. కానీ గండాలు ప్రమాదాలు తొలగిపోవాలంటే వాటికి సరైన ప్రాయచిత్తాలు చేయాల్సిందే. భాను ఇప్పుడు కోప్పడి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు అర్థం చేసుకుని దగ్గరకు తీసుకుంటుందిరా. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఈ పూజ జరిపించకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం రా. దీనివల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతారో ఊహించు. ఓం మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే. అది కాదమ్మా, నా మాట వినమ్మా. ఆపో, వాళ్ళతో మాట్లాడను అన్నట్టు నటించి నమ్మించి చివరికి నువ్వు వాడితో కలిసి కూర్చొని పూజ చేయటానికి వెళ్ళావు చూడు. అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నన్ను ప్రతి క్షణం మోసం చేస్తూనే ఉన్నావు. అమ్మా ప్లీజ్ అమ్మా. సంగీత జీవితాన్ని చక్కదిద్దాలన్నా, సౌందర్య జీవితానికి తోడుగా ఉండాలన్నా నువ్వు నాతో పాటు ఉండకూడదు. అది ఇక జరగదు. కాదు కూడదు అని లోపలికి రావాలనుకుంటే లోపల నీకోసం ఉండేది మీ అమ్మ శవం.